ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం దశ తిరగబోతోందా? తిరుగులేని మెజారిటీతో పవన్ను చిరస్మరణీయ విజయాన్ని అందించిన పిఠాపురం వాసుల రుణం తీర్చుకోవడానికి పవన్ పవర్ఫుల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? తనను గెలిపిస్తే రాష్ట్రంలోని నంబర్ 1 స్థానంగా పిఠాపురంను నిలబెడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జనసేనాని తన సొంత నియోజకవర్గానికి ఏం చేయనున్నారు? కొద్ది రోజుల్లో పిఠాపురంలో పర్యటించనున్న పవన్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 చేస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నెరవేర్చుకునే పని మొదలు పెట్టేశారా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలనలో వినూత్న పందా అనుసరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్నికల సమయంలోనే కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పవన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్కు తిరుగులేని విజయాన్ని అందించి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టేలా అండగా నిలిచారు. ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించినటువంటి పిఠాపురం వాసుల రుణం తీర్చుకోవాలని భావిస్తున్న జనసేనాని నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలనే దానిపైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధిలో పోటీ పడతానంటున్న పవన్ కూటమిలో కీలక నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రి లోకేష్ నియోజకవర్గాలైన కుప్పం, మంగళగిరికి ధీటుగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కుప్పం నుంచి 9 సార్లు గెలిచిన చంద్రబాబు ఆ నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు. ఇక ఇజ్రాయెల్ సేద్యాన్ని పరిచయం చేసి తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించేటువంటి టెక్నాలజీని కుప్పం వాసులకు అలవాటు చేశారు. ఉద్వాన పంటలకు నెలవైన కుప్పంలో పండే పూలు, పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు తరలించాలనే ఉద్దేశంతో కుప్పంలో ఎయిర్ కార్గో అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం 2019కి ముందే సన్నాహాలు మొదలైన గత ఎన్నికల్లో ఓటమితో ఆ ప్రతిపాదనలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు కుప్పంలో ఎయిర్ కార్గో కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిని ఐటీ హబ్గా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు మంగళగిరి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ 5 ఏళ్లు మరిన్ని సంస్థలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. అభివృద్ధిలో పోటీ పడతానని చెప్తున్న పవన్ కుప్పం, మంగళగిరికి ధీటుగా పిఠాపురం నియోజకవర్గాన్ని నిలపాలనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. పిఠాపురంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు. వరి పంటకు పిఠాపురం ప్రసిద్ధి. అదేవిధంగా పిఠాపురంను టెంపుల్ సిటీగా కూడా పిలుస్తారు. ఇక్కడ పాదగయతో పాటు ప్రఖ్యాత కుక్కుటేశ్వర స్వామి ఆలయం, 10 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అష్టాదశ శక్తిపీఠం పిఠాపురంలోనే ఉంది. ఇక్కడ పురుహూతికా దేవిని ఆరాధ్య దేవతగా పూజిస్తుంటారు. ఇక శ్రీపాద వల్లభుడి క్షేత్రమైన పిఠాపురంలో సాక్షాత్తు దత్తాత్రేయుడు స్వయంభుగా వెలిశాడు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న పిఠాపురంను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు పవన్. ఇక నియోజకవర్గంలో భాగమైనటువంటి ఉప్పాడ సముద్ర తీరం పైన కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు పవన్. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పిఠాపురంను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనేది పవన్ ప్లాన్. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా వరి, పత్తి పండిస్తుంటారు. రైతులకు మార్కెట్ సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ఏలేరు 2వ దశ ఆధునీకరణ పనులు కూడా పూర్తి చేసి సాగునీటి సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఈ సమస్యలపై హామీ ఇచ్చిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన తొలి పర్యటనలోనే ప్రధాన సమస్యలకు ఓ పరిష్కారం చూపాలని భావిస్తున్నారు పవన్. అదేవిధంగా పిఠాపురం అంటే గుర్తుకు వచ్చేది ఉప్పాడ పట్టు. ఇక్కడ చేనేత కార్మికులు నైపుణ్యంతో ఉప్పాడ పట్టుకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఉప్పాడ చీరల మార్కెటింగ్ కష్టమవుతుంది. ఈ సమస్యకు పవన్ పరిష్కారం చూపుతారని స్థానిక చేనేతకారులు ఆశిస్తున్నారు. సినీ రంగానికి చెందిన పవన్కు ఉప్పాడ చేనేత పరిశ్రమ పైన పూర్తి అవగాహన ఉంది. ఇలా మొత్తం పిఠాపురం ముఖ చిత్రం మార్చేలా తన నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు పవన్. ఇందుకోసం ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఐఏఎస్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి తను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి పిఠాపురంపై పవన్ మాస్టర్ ప్లాన్పై
అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.